జుట్టు త్వరగా తెల్లబడిపోవడం, తెల్ల వెంట్రుకలు అధికంగా ఉండడం, ఇంకా నెలలో 2 సార్లు కలర్ వేసుకోవడం ఇదే కనుక మీ సమస్య అయితే వెంటనే ఇలా సింపుల్‌గా చేయండి. ఈ ఒక్కసారి వేసుకున్న తర్వాత మీకు సంవత్సరం పాటు కలర్ జోలికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు ఉండదు. చాలా సింపుల్ చిట్కా కానీ చాలా ట్రెమెండస్‌గా పనిచేస్తుంది. దీనితో పాటు జుట్టు ఎదుగుదల అనేది చాలా బాగా జరుగుతుంది. ఎటువంటి కెమికల్ కలపకుండా, ఎవరి సహాయం లేకుండా మీ చేత్తో సింపుల్‌గా తలకి నూనె అప్లై చేసుకున్నట్టు ఒక్కసారి తలకు రాస్తే చాలా చక్కగా పనిచేస్తుంది. సంవత్సరం వరకు నిజంగా అసలు తెల్ల వెంట్రుక అనేది అస్సలు రాదు. ఈ పొడి గనక మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో అట్టి పెట్టుకుంటే అస్సలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇది అసలు పాడవదండి. జస్ట్ ఒక బయటికి వెళ్ళేటప్పుడు గానీ, ఇంట్లో ఉండేటప్పుడు గానీ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక చిటికెడు బ్లౌల్లో కలుపుకొని నేను చెప్పే విధంగా అప్లై చేసుకుంటే నిజంగా షాంపూతో వారానికి 3 సార్లు మీరు తలస్నానం చేసినా కూడా ఇదైతే అస్సలు కలర్ షేడ్ అనేది ఇవ్వదండి. నార్మల్‌గా మనం కలర్ వేసుకుంటే గనక 1 మంత్‌కే అది షేడ్ అయిపోతూ ఉంటుంది. ఇది మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా జుట్టుకి అంటిపెట్టుకొని నిజంగా న్యాచురల్ హెయిరా లేకపోతే కలర్ వేసుకున్నా అన్న ఫీలింగే అస్సలు ఉండదు. రియలిస్టిక్ హెయిర్‌గా మనకు కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని హైప్ చేయండి అండ్ లైక్ చేసి ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోని చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఈరోజు వాయిస్ అనేది అంత బాగా నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంది. అందుకని నేను ఈ మధ్య వీడియోస్ అనేవి కంటిన్యూస్‌గా పెట్టలేకపోతున్నాను. సో, అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో, ఈ రెమెడీ కోసం మెయిన్‌గా కావాల్సింది మనకి సోంపు కావాలి. చాలామందికి సోంపుకి, జీలకర్రకి పెద్దగా డిఫరెన్స్ తెలీదండి. ఎందుకంటే సోంపుని చాలా తక్కువ అమౌంట్‌లో మనం డైలీ యూసేజ్ చేస్తాము. ఎక్కువ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి సోంపు గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే దీని డ్రింక్ డైలీ తీసుకుంటూ ఉంటుంటే మనకి కొలెస్ట్రాల్ కన్జంప్షన్‌కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు సోంపుని నేను చెప్పే విధంగా ఇలా ట్రై చేస్తే గనక డెఫినెట్‌గా మీకు 101% వర్కౌట్ అవుతుంది. ఇది పచారీ షాపుల్లో రూ. 5, రూ. 10 ప్యాకెట్స్‌లో మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. సోంపులో చాలా మంచి గుణాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం లవంగాలు తీసుకోవాలి. జస్ట్ చూడడానికి మొగ్గ ఉన్న లవంగమే కానీ దీనివల్ల ఇన్నన్ని ఉపయోగాలు మనకు ఉండవు. లవంగాల్లో చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అధిక మోతాదుల్లో ఆ మొగ్గలో మనకి నిలవై ఉంటాయి. సో, వీటిని కూడాను మన హెయిర్‌కి ప్రొడక్షన్ చేసుకోవడానికి, హెయిర్‌ని బ్లాక్‌గా న్యాచురల్‌గా చేసుకోవడానికి లవంగాల్ని ఈ విధంగా ఉపయోగిస్తే గనక చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ తీసుకుందాము. కలోంజీ సీడ్స్ కూడా అందరి దగ్గర అవైలబుల్‌గా ఉండవు. కానీ ఇవి కూడా ఇప్పుడు చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటున్నాయి. సూపర్ మార్కెట్స్‌లో అయితే మనకి 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే చాలా తక్కువ అమౌంట్‌లో ఉంటున్నాయండి. నార్మల్‌గా అయితే ఇవి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. వీటినైతే కలోంజీ సీడ్స్ అంటారు. ఇవి న్యాచురల్‌గానే హెయిర్ వాల్యూమ్‌ని చాలా ఎక్కువ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దట్టు కూడాను ఈరోజు మనం హెయిర్ డై కింద వీటిని యూజ్ చేస్తున్నాము. ఇవి న్యాచురల్‌గానే చాలా బ్లాక్ కలర్‌లో, చాలా డార్కెస్ట్ కలర్‌లో ఉంటాయండి. వీటన్నిటిని వేసుకొని ఒక ఐరన్ కడాయి తీసుకున్నాం కదా! అందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఇవన్నీ కూడాను టోటల్‌గా కలర్ అంతా కూడా మారిపోవాలి. కొంచెం ఒక 15-20 మినిట్స్ ప్రాసెస్ ఉంది. బట్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయట టెంపరేచర్‌కే ఇప్పుడు ఎలాగో వాతావరణం కొంచెం కూల్‌గా మారిపోయింది కాబట్టి చక్కగా ఇది బయట స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇంక అసలు ఇది పాడవదనేది ఉండదు. కానీ గాలి బారకుండా టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే గనక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ తీసుకోవడము, కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని చక్కగా మన ఫింగర్స్‌తోని ఇంక అద్దం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా తలకు అప్లై చేసేసుకోవచ్చు, రూట్స్‌కి అప్లై చేసేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్తున్నాను, హెయిర్ రూట్స్‌కి అప్లై చేయండి. అంటే హెయిర్ రూట్స్ దగ్గర మనకు వైట్ హెయిర్ లేదని అనుకోవద్దు. హెయిర్ రూట్స్‌కి కూడా మీరు స్కాల్ప్‌కి కూడా అప్లై చేయడం వలన మీకు హెయిర్ ఎక్కువ ఊడిపోయిన వాళ్ళకి గ్యాప్స్ అనేవి కనిపించేస్తూ ఉంటాయి. సో, దీన్ని అప్లై చేయడం వలన ఆ గ్యాప్స్ ఫుల్‌ఫిల్ అయిపోవడమే కాకుండా చక్కగా అనమాట అక్కడ కొత్త హెయిర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి. నేను రియలిస్టిక్‌గా ఇది ప్రూవ్ చేసి నేను యూజ్ చేసి చెప్తున్నాను. చాలామంది కూడా యూజ్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌నే ఒక 10-15 మెంబర్స్‌కి నేను సజెస్ట్ చేశాను. అంటే ఎప్పుడు కలర్ వేసుకునే వాళ్ళకే నేను ఇది సజెస్ట్ చేశాను. ఎంత బాగా వాళ్ళకి పనిచేసిందంటే వాళ్ళు పూర్తిగా కెమికల్ కలిపిన డైని యూజ్ చేయడం పూర్తిగా ఆపేశారండి. అంత బాగా పనిచేస్తుంది ఇది. సో, చూసారు కదా! వీడియోలో చూపించినట్టుగా మొత్తం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను టోటల్‌గా బ్లాక్ కలర్‌లో మాడిపోవాలి. అంటే ఇంకేం చెప్పాలి, పూర్తిగా బొగ్గులా మారిపోవాలి. అలా మారిపోయే వరకు మీరు ఓపికగా ఫ్రై చేసుకుంటే గనక మన లైఫ్ లాంగ్ స్టోర్ అయి ఉండే హెయిర్ డై అనేది హ్యాపీగా
రెడీ అయిపోతుందండి. చాలామంది చిన్న వయసులోనే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము. మా పాపకి 9 ఇయర్స్. తనకు కూడా వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోయింది. మీరు పిల్లలకి ఇది యూజ్ చేయొచ్చా అని ఒక డౌట్ ఉండొచ్చు. పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, 80 సంవత్సరాల వాళ్ళ, ముసలి వాళ్ళేంటి ఎవరైనా కూడాను చక్కగా డైలీ మనం నూనెలా అప్లై చేసుకుంటున్నామో, అలా చక్కగా దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అలా మిక్స్ చేసేసి చక్కగా అప్లై చేసేయండి. వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను అంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి ఇవి మన తలలో స్టోర్ అయ్యి ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇచ్చింగ్‌నెస్ ఉండదు. డాండ్రఫ్ అయితే అస్సలు దగ్గరికి రాదండి. అంత బాగా పనిచేస్తాయి. సో, చూడండి అంత నల్లగా మాడిపోయిన తర్వాత మనం ఫ్రై చేసిన తర్వాత వీటిని చల్లార్చుకొని చక్కగా మీరు గ్రైండ్ చేసేసుకోండి. చాలా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మీరు గ్రైండ్ చేసుకుంటే గనక మనకిది స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. చూసారా పౌడర్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీకు ఇంకా వీలైతే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు. పౌడర్‌ని మనం చేత్తో పట్టుకుంటేనే మనకి చెయ్యంతా బాగా బ్లాక్‌గా మారిపోతుందండి. ఆ కలర్ కూడా వదలడానికి చాలా టైం పడుతుంది. మగవాళ్ళైతే డైలీ మార్నింగ్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా అప్లై చేసేసుకొని కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది అసలు చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది. మీరు ఏదో తలకి వేసుకున్న ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే మనం దీన్ని ఒక ఆయిల్‌తో మిక్స్ చేస్తాం కాబట్టి జస్ట్ మీరు హెయిర్‌కి ఒక క్రీమ్ పెట్టుకున్న టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా మనం పౌడర్ చేసుకున్న ఈ డైన్ అనమాట చక్కగా ఒక బౌల్‌లో తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లోని మీరు స్టోర్ చేసుకోండి. అస్సలు గాలి వెళ్ళనివ్వకండి. మీకు ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండాలనుకుంటే. ఇంతేనండి. చూడ్డానికి చాలా సింపుల్. కానీ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే గనక అసలు ఎక్సలెంట్ మీకు రిజల్ట్ అనమాట. నేను దీన్ని ఎలా మిక్స్ చేయాలో మీకు నేను చూపిస్తాను. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. తీసుకొని చాలామందికి కూడాను ఫ్రంట్ హెయిర్ కొంచెం వైట్ హెయిర్‌లా కనిపిస్తుంది. వాళ్ళైతే చక్కగా కొంచెం కొంచెం తీసుకొని జస్ట్ నార్మల్‌గా అప్లై చేసేసుకోవచ్చు. దీంట్లో అనమాట మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోండి. ఆముదం గానీ, కోకోనట్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ, బాదం నూనె గానీ, ఆలివ్ ఆయిల్ గానీ ఏ నూనెైనా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి చూపిస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకొని ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిక్స్ చేసుకోండి. అండ్ మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం వంటకు ఉపయోగించే మంచి నూనె మాత్రం యూజ్ చేయకూడదు. తలకి ఉపయోగించే గానీ ఈ నూనెను కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా మంచి రిజల్ట్ ఇచ్చే కెమికల్ లేని హెయిర్ డై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఎవరికి వాళ్ళు డైరెక్ట్‌గా తలకు అప్లై చేసేసుకోవచ్చు. వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తలస్నానం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి తలకు పట్టించిన తర్వాత ఇది చాన్నాళ్ళు మీకు కలర్ అనేది అస్సలు వదలరండి. మీకు ఇంకా డైకి వెళ్ళి కలర్ వేయించుకోవాలన్న అవసరం అస్సలు రాదు. హెయిర్ కూడాను చాలా బాగా సిల్కీగా, స్మూత్‌గా, లాంగ్‌గా పెరుగుతుందండి. హెయిర్ ఎంత షైనీగా మీకు అవుతుందంటే ఎంత గడ్డి వాములాగా జిడ్డుగా ఉన్న జుట్టు కూడాను చాలా స్మూత్‌గా తయారవుతుంది. ఇది మీరు యూజ్ చేసిన తర్వాత. మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీకు ఎంత బాగా యూజ్ అయిందనేసి. నేను ఇది ప్రిపేర్ చేసి ఇచ్చిన వాళ్ళందరూ కూడాను సో మచ్ హ్యాపీ అండి. బాగా పనిచేసింది. మీకు కూడా అలాగే పనిచేస్తుందని నేను డెఫినెట్‌గా కోరుకుంటున్నాను. అలా జస్ట్ చూసి వెళ్ళిపోకుండా అట్‌లీస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని జస్ట్ మీరు హైప్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి ప్రిఫర్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.